లేదు గురు, మేము కొట్టిన దెబ్బలకి జీవితంలో మన దారికి అడ్డురాడు. కేవలం 1000 రూపాయలు మ్యాటర్ అన్నా. 1000 కాదు, 10,000 వదిలేస్తాను. నా వాళ్ళను తెలిసి కూడా మీ మీదే చేసుకున్నారే, అది పబ్లిక్ ప్లేస్ లో. వదిలేమంటావా? ఈ రోజు ఆ హోటల్ వాడు చేశాడు, రేపు ఆ టీ కొట్టు వాడు చేస్తాడు, ఆ తర్వాత అడ్డమైన కొడుకులు చేస్తారు. ఇలాగే వెళ్తే ఈ శోభరాజు పరువు ఏం కావాలరా? ఈ శోభరాజు అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఐ విల్ కిల్ బౌత్ బాస్. వాళ్ళని చంపకుండా వదిలిపెట్టాను. శోభరాజ్ 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 ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. మనం ఇంతకాలం ఎందుకు కష్టపడ్డాం? ఇక్కడ మంచి కాలనీ కట్టడం కోసమేగా. దానికి తగ్గ అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమంటున్నావు? రా, ఇలా చూడు. మినిస్టర్తో నేను ఇంతకు ముందే అన్ని మాట్లాడాను. ఆయన మనం ఇచ్చే డబ్బు తీసుకొని ఈ కాంట్రాక్ట్ మనకే ఇస్తానని ఒప్పుకున్నాడు. లుక్, ఇదేగా మన ప్లాను. ఈ బిల్డింగ్ కట్టడం పూర్తి చేశావంటే 10 సంవత్సరాలు మన రౌడీసం చేసి సంపాదించే డబ్బు ఒకేసారి వస్తుంది. ఈ టైంలో నువ్వు వెళ్ళి కూనీ గీని అని పోలీసు రికార్డులో ఇరుక్కుంటే ఖచ్చితంగా మినిస్టర్ మనకు కాంట్రాక్ట్ ఇవ్వడు. తర్వాత నువ్వు పెద్ద బిల్డర్ కావాలనుకునే నీ కలంతా కేవలం కలగానే మిగిలిపోతుంది. ఇక జైలు జీవితం వద్దు శోభరాజ్, నేను చెప్పేది విను ప్లీజ్. అంటే వాళ్ళని అలాగే వదిలేయమంటావా? ప్రస్తుతానికి వదిలే, అదే మంచి పని. ఓకే, కానీ ఒకటి, ఒక అగ్గిపుల్ల రాజుకుంది. దాన్ని అలాగే వదిలేస్తే అది మనల్ని అంతం చేస్తుంది. ఏం చేస్తున్నావు? రానయ్యా, టీ పెడుతున్నా. నువ్వు తప్పుకొని పెడతావు. నేనే చేస్తానయ్యా. పాలు తీసుకురారానే పెడతాను. సరే. అవును, నీ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా జరుగుతుందన్నయ్యా. బోస్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పనయ్యా. మన ఏరియాలో ఈ సమాజ సేవ అంటూ తిరిగే సోషల్ వర్కర్ ఉన్నాడే, పేరు విక్రమ్. విక్రమ్ నాకు తెలుసు, నా ఫ్రెండ్, చాలా మంచివాడు. నీకు విషయం తెలుసా అన్నయ్య? వాడు మాట్లాడుతుంటే నాన్న మాట్లాడినట్టే ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలంటాడు, పరులకు ఉపకారం చేయాలంటాడు, ఆ తర్వాత ఆత్మాభిమానంతో బతకాలి అంటాడు. ఇంకా ఏంటేటో అచ్చు నాన్నలాగే మాట్లాడతాడు. రే, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని మాట్లాడుతుంటావు? నీకంటే ముందు నాకు నాన్న గురించి తెలుసు. ఒకరోజు వరంగల్ నుంచి ఒక అతను నుంచి వెళ్ళాడు. అతని పేరేంటి? భరత్. భరత్ ఏం చెప్పి వెళ్ళాడు విన్నావుగా? దయచేసి నాన్న గురించి నాతో మాట్లాడుకో, నాకు మూడౌట్ అవుతుంది. అతనేం తప్పుగా అనలేదు. ఎందుకని ఎప్పుడు నాన్న గురించి తప్పుగా మాట్లాడతావు? నువ్వు అనుకునే లాంటి వాడేం కాదు మా నాన్న. కోపడుకో. బోస్, మన శోభరాజు లేడు, అతనికి వ్యతిరేకంగా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ పెడుతున్నారు. అదేమిటో నువ్వు వెళ్ళి చూసి చెప్పు. నాకు ఈ గూఢచార ఉద్యోగం అక్కర్లేదు. నువ్వు నా కోసం చేస్తున్న పర్సనల్ హెల్ప్ అనుకోరా ఏంటి? ఇదిగో ఖర్చులు కొంచెం తీసుకోరా. ఒకడు అన్యాయం చేస్తున్నాడు, వాడంతా చూద్దాం రండి అంటే కేవలం 7-8 మంది వచ్చారు. ఏంట్రా ఇది? పెన్షన్ కేసులన్నీ ఓ చోట సెటిల్ అయ్యి ఏదో చెట్టు కింద పంచాయతీలో ఉంది. డెవలప్ అయ్యారా వీళ్ళు? ఇంతకుముందు రావి చెట్టు కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే సెటప్ అయ్యారు. కరెక్ట్. చూడండి, ఏదో మాట్లాడతారు కదా అని వచ్చినాం. శోభరాజు గురించి మాట్లాడేది తెలుసుంటే వచ్చి ఉన్నాం. నాకు మందులో కూడా శోభరాజుని ఎదిరించడానికి ధైర్యం లేదు. రేపు నా భార్య విధమైందంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఆడు చూసుకుంటాడు, ఇటు చూసుకుంటాడు. నేను బిజీగా నేను చూసుకుంటాలే. మీరందరూ ప్రతిరోజు రక్తం ధారపోసి సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బులు మామూలు పేరుతో ఎవడో లాక్కుపోకుండా అడ్డుకోవడానికి ఈ పోరాటం. ఇలా చూడండి, మన లాయర్ పద్మన్ గారితో మాట్లాడి రిపోర్ట్ రెడీ చేశాను. దయచేసి ఒకే ఒక సంతకం పెట్టండి. ఆ శోభరాజు ఇప్పుడే విరగడైపోతుంది. మేము సంతకం పెడితే మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? ఒరిస్సా తుఫాలో లక్షల మంది పోయారు. గ్యారంటీ కావాలట, 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం. ఆ శోభరాజుకు భయపడి రోజు చస్తూ బతికే కంటే అన్యాయాన్ని ఎదిరించి చావడం బెటర్. మొత్తానికి మమ్మల్ని చంపడానికే కంకణం కట్టుకున్నారన్నమాట. ఇప్పుడు మాత్రం ప్రాణాలతో ఉన్నారా? చస్తూ బతుకుతున్నారు. దయచేసి స్వార్థం చూసుకోకండి. ఈ రోజు నుంచి పోరాడండి. హలో బాస్. బోస్, ఏమిటక్కడున్నావు? ముందుకురా. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏ బోస్ కూడా ఈ ఏరియా వాడేగా? వీళ్ళన్నా రఘు ఉన్నాడే, శోభరాజుకి చెంచాగాడు. మా అన్నయ్య గురించి ఏమన్నా అన్నావంటే పొడి చేస్తాను. అబ్బులు, బోస్కు వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ప్రేమ గురించి నువ్వు మాట్లాడకరా. 5 రూపాయలు ఇవ్వలేదని మీ అన్నయ్య చెవి కొడుకున్నాడు. నువ్వు ఫీల్ అవ్వకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఇందులో ఒక్క సంతకం పెట్టండి. సంతకం పెట్టారంటే ఆ శోభరాజు అంతా చూడొచ్చు. ప్లీజ్ ఒక్క సంతకం దయచేసి ఎవరైనా పెట్టండి. నేను పెడతాను సార్. గుడ్. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. అవినాష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కూర్చోరా. వదులు, నాకు తెలిసే పెడుతున్నాను. అవినాష్, అనవసర విషయాలని మనకు వద్దురా.
అన్నయ్య ఏంటి అనవసరం, ఆయనకి మాత్రం అవసరం, మనకు అవసరంగా చెప్తున్నారు, అర్థం చేసి. నేను నన్ను భయపడకు. వాడుంటాడు, సంతకం పెడితే వీడుంటాడని. ఒరే నా మాట వినరా బాబు, మనం లేని వాళ్ళం తలంచుకునే బతకాలి. లేని వాళ్ళైతే పిరికి వాళ్ళగా బతకాలా? పెద్ద కవిత చెప్తున్నారా? హలో, ఎవరా రాణి వచ్చేది? తమాషాలా? ఏమండి ఏమండి వెళ్ళకండి ప్లీజ్, నేను చెప్పేది ఏమండి. పట్టుకుంటే పీడతాయి పట్టుకోండి. ఏమండి ఏమండి నా మాట వినండి, వెళ్ళిపోకండి ప్లీజ్, నా మాట వినండి. అన్నయ్య ప్లీజ్, ఆయన మాత్రం వదిలేసి మనం వెళ్దాం. ఏమండి అటు ఇటెళ్దాం. చూడు, నేను ఇలాగ మాట్లాడలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు వెళుతున్నది రాంగ్ రూట్. ఇది నీకు అనవసరమైన మ్యాటర్. నాకు సంబంధించి నేను సరైన రూట్లోనే పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. హేయ్, నీ మాటలు విని ఆ శోభరా చెడ్డ పనులు చేయడం మానేస్తాడా? నీ విషయం వాడికి తెలిసింది, ముందు నిన్ను లేపేస్తాడు. జాగ్రత్త. ప్రాణం గురించి నాకు భయం లేదు బాస్. భయపడకొద్ది వాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఎదిరించే ధైర్యం లేక అందరూ చస్తూ బతుకున్నారు. హలో లో, నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు? ఈ ఏరియా వాళ్ళ కోసమా? ఒక్క రాయి పడినందుకే వెనక ముందు ఆలోచించకుండా అందరూ పారిపోయారు. రేపు నీకు శోభరాజ్ వల్ల ఏదైనా అపాయం ఏర్పడిందనుకో, ఎవ్వరు నీ కోసం రారు. చెప్తున్నా. నన్ను కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదు, అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి అంతే. నువ్వేంటి నాకు తెలియదు. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే వదలను. బాగుంది, కానీ నీలానే ఉండలేను బాస్. పుట్టేం బతికం చచ్చామనేది కాదు జీవితం. అద్దాన్ని చూసేప్పుడు మన మొహాన్ని మనమే చూసి సిగ్గుపడేలా ఉండకూడదు. ఇదే బస్సు నీతో వచ్చిన గొడవ. ఏదో ఒక నీతి బదులు చెప్తావు, అది 2 రోజుల వరకు నా బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నువ్వు మంచివాడివి, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకు ఈ గొడవలో తలదూరుస్తున్నావు? ఆ శోభరాజ్ పరమ దుర్మార్గుడు. వస్తాను. హే, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు మా నాన్నగారిలాగే మాట్లాడుతున్నావు. బాయ్. వెరీ గుడ్ అవినాష్. ఇక మీదట పిలిచినప్పుడల్లా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అవినాష్, ధైర్యంగా ఉండు. మేడం నీ కోసం పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నీ కూడా 2 కానిస్టేబుల్స్ ఉంటారు. నువ్వు దేనికి భయపడకు. ఓకే? నీకు కూడా. నాకెందుకు మేడం? చాలా అవసరం. వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలిసిందేగా. రావడదాం. ఏంటనయ్యా? నమస్కారం సార్. ఈ ఏరియా వాళ్ళు మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు విని చెప్పనానుగా. ఏం చెప్పలేదు? చెప్పాల్సినంతగా ఏం జరగలేదన్నయ్యా. ఏంటేం జరగలేదు? ఇదేంటి? ఏంటి? శోభరాజ్కి కోర్టు పంపించిన సమన్స్. అతని ఏరియాలో ఉన్న అందరినీ బెదిరిస్తున్నాడని ఇందులో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో సంతకం పెట్టింది ఎవరో తెలుసా? ఆ హోటల్ వాడి తమ్ముడు అవినాష్. వాడు చిన్నపిల్లాడు కదా, వాడేమి చేయగలడు? ఇలా చూడు, ఏదో ఈసారికి మేనేజ్ చేశాం. ఏం మేనేజ్ చేశాం? ఏ బాస్, నీ ఫ్రెండ్ తో చెప్పు, అతను అనవసరంగా నా విషయాల్లో తలదూరుస్తున్నాడు. అది అతనికి మంచిది కాదు. ఎవరు? విక్రమ. అతనేదో సోషల్ సర్వీస్ అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అతను చాలా మంచివాడు. నీకు అందరూ మంచివాళ్ళలాగే కనబడతారు. నువ్వు పని చేయి, ఆ విక్రమ్ నా దగ్గర తీసుకురా, నేను మాట్లాడతాను. నేను చాలాసార్లు చెప్పాను ఇంకోళ్ళ విషయంలో తలదూర్చడం ఎందుకని, కానీ అతను నా మాట వినలేదు. మీరోసారి చెప్పి చూడండి, వినొచ్చు. నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడి తెలుసుకుంటాను. సరే, వాడు తీసుకొస్తాడు. శోభరాజ్, వెళ్దాం. విక్రమ్, విక్రమ్, విక్రమ్. ఎవరు? నేనే బాస్. ఏమిటి బాస్? లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? అది కాదు, ముఖ్యమైన విషయం. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వస్తావా? సరే, ముందు నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే. బాస్, ఏంటి కొడుతున్నాడు? మంచిగా చెప్తారని ఏంటి?
రేయ్, సాగర్! రేయ్, బోస్, బోస్, నేను చెప్పేది విను. ప్లీజ్, బోస్, నా మాట విను. నిన్ను వదిలిపెట్టనురా. రేయ్, రేయ్, బోస్, చూస్తానురా. రేయ్, సుబ్రాజ్, నేను మాట్లాడతాను, సుబ్రాజ్. రేయ్, ప్లీజ్. రేయ్, సుబ్రాజ్, నేను మాట్లాడతాను చెప్తున్నా కదా. ప్లీజ్, నా మాట విను, ప్లీజ్. నేను కంట్రోల్ చేస్తాను. రేయ్, రేయ్, రేయ్. సుబ్రాజ్, 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 నేను కంట్రోల్ చేస్తాను, వెళ్ళు. నా మీదే చేయొద్దుతావా? రఘు, నీ తమ్ముడికి చెప్పు, వాణ్ణి లేపినట్టే వీణ్ణి లేపేస్తాను. సరే, నువ్వు వెళ్ళు. నువ్వేంట్రా సోబ్రాజ్తో గొడవ పడుతున్నావు? బుద్ధుందా నీకు? సోబ్రాజ్ నిన్ను కూడా చంపేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పించావు. రే బోస్, రే బోస్, బోస్, రే బోస్, బోస్, పిలుస్తున్నాం కదా, ఏం నీ మానాన్ని వెళ్ళిపోతావు? ఏంటి, నేను కొట్టాను, కోపం వచ్చిందా? నువ్వు సోబరాజనే కొట్టడానికి వెళ్ళావే. వాడా విక్రమ్ సోబరాజ్ విషయంలో తల చూచాడు కనుక వాళ్ళు కొట్టుకు చేస్తారు. నువ్వెందుకు గొడవ పడ్డావు? బోస్, మనకి గొడవలొద్దు. నువ్వు అదే తలుచుకుని టెన్షన్ పడకుండా వెంటనే ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపో. ఇదిగో, నాకు కూడా భోజనం తీసుకొచ్చి ఇంట్లో ఉంచు. బోస్, ఏంటి ఇంతమంది జనం ఉన్నారు? దివ్య మేడం వాళ్ళ అన్నయ్య చనిపోయారు సార్.